కడప జిల్లా చారిత్రక సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా గండికోట ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు కలెక్టర్ శ్రీధర్. అత్యంత వైభవంగా కన్నుల పండుగగా వాతావరణంలో జరిగే గండికోట ఉత్సవాలకు అందరూ ఆహ్వానితులే అన్నారు కలెక్టర్. ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు 3 రోజుల పాటు ఘనంగా గండికోట ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. ఏర్పాట్లు కూడా పూర్తి చేశామన్నారు కలెక్టర్. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో పర్యాటకులు సందర్శకులను విశేషంగా ఆకట్టుకునేలా వివిధ ఏర్పాట్లు చేశామన్నారు అధికారులు. గండికోట ఉత్సవాలు 2026 మొదలవుతున్నాయి. 11, 12, 13 ఈ 3 రోజుల పాటు ఒక ప్రాశస్త్యాన్ని అదేవిధంగా చరిత్రని అదేవిధంగా గండికోట యొక్క నేచురల్ బ్యూటీని ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలు అదేవిధంగా యాత్రికులందరికీ కూడా తెలియజేసే విధంగా ఈ యొక్క ఉత్సవాలు ఏర్పాటు చేస్తున్నాం. పనులన్నీ కూడా చివరి దశకి పూర్తవడానికి చివరి దశకి చేరుకున్నాయి. ఇవాళ సాయంకాలం కల్లా ఇంచుమించు పనులన్నీ కూడా పూర్తవుతాయి. రేపు ఉదయం నుంచి ఈ యొక్క గండికోట ఉత్సవాలు మొదలవుతాయి. వివిధ రకాలైనటువంటి పద్ధతుల్లో మనం ప్రజల్ని దీంట్లో భాగస్వామ్యంలో చేస్తున్నాము. సో రేపు ఉదయం నుంచి గండికోట 360 వ్యూ చూడటానికి మొట్టమొదటిసారిగా మనం ఎల్ఈడి లైట్ని ఏర్పాటు చేస్తున్నాము. ఇది రేపు ఉదయం 11 గంటల నుంచి అందుబాటులో ఉంటుంది. ఇది ఎవరైనా ఉత్సాహవంతులు గండికోట అదేవిధంగా గండికోట రిజర్వాయరు, మైలవరం రిజర్వాయరు అదేవిధంగా మన గ్రాండ్ కనేన్గా ఆఫ్ ఇండియాగా మనం పిలువబడుతున్నటువంటి గండికోట లోయ వాటిలన్నింటినీ కూడా ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్లో చూడటానికి